హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడీని. ఫ్రెండ్స్, 3 కేజీలు స్పైసీ చికెన్ లెగ్స్ వింగ్స్. స్పైసీ చికెన్ అంటే లెగ్స్ వింగ్సే ఉంటాయి. సైజు డాక్టర్ 1.5 బిర్యానీకి అయితే పెంచమన్నారా, లేకపోతే మొత్తం ఒకే సైజు? మొత్తం ఒకే సైజు. ఐదు కోళ్ళు చేశాను ఈ స్పైసీ చికెన్కి. డాక్టర్ ఎక్కువ అయితే కాదు, వేస్టేజ్ పోతుంది, మరి కరెక్ట్ రాదు. మరి ఇప్పుడు నేను కొట్టేది శిల్పాలు చెక్కినట్టు చెక్కాలి. దాంట్లో నీకు కరెక్ట్ డాక్టర్, వేస్టేజ్ పోతుంది. నేను కావాలంటే ఆయన చెప్తాను, కానీ మళ్ళీ 1.5 రాదు. ఇది మళ్ళీ ఏదో దుబాయ్కో ఎడుకో తీసుకెళ్ళేది ఉందంటూ. కావాలంటే ఫోటో తీసుకొని పంపించు. ఫోటో తీసుకో. నీ మీద అనుమాన పడితే, నీ నిజాయితీ నీ నిప్పు వల్ల కాపాడుకోవాలనుకుంటే అట షూట్ చేసి పంపించేసి, అది వేస్టేజ్ పోతుంది. మళ్ళీ వాళ్ళకి అనుమానం, ఏది సరిగ్గా ఇచ్చాడా లేదా అనేది. నేను మాస్ కటింగ్ అయితే కట్ చేయను కదా. సైజ్ ఏమైనా అడిగితే అడుగు డాక్టర్, క్లారిటీగా. మీడియమే కొట్టానా లేకపోతే అది డాక్టర్? నార్మల్ అంతే. బిర్యానీకి పెద్దగా ఇట్లాంటి. రైట్, విఐపి కటింగ్. నార్మల్ చికెన్ విఐపి కటింగ్ అన్నమాట. డాక్టర్స్కి ఇది స్పైసీ చికెన్ అన్నమాట. నా దగ్గరికి ఎందుకు వస్తానంటే, నేను ఈడ 10 మంది ఉన్నా అంతే నిదానంగా కట్ చేస్తాను. ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా టైం ఉండి కస్టమర్స్ అలా వచ్చారనుకో, అలాంటి వాళ్ళు ఇంచుమించు రారు. ఒకవేళ వస్తే చెప్పేసి మళ్ళీ వస్తారు, మంచిగా కట్ చేసి పెట్టండి అది అలా. అంతేగాని తొందరపాటుగా తొందరగా నేను కట్ చేయను. వన్ అండ్ హాఫ్ వేరే కదా డాక్టర్? అంటే దీంట్లో ఉన్న మజా అంతా ఇంకా ఉండదు. ఈ రెక్కలు లెగ్గులు ఉన్న స్పైసీగా మీకు చేసుకోవాలనుకుంటే ఆ ముక్కలే సూట్ అవుతాయి. జస్ట్ ఇలా తీసుకుంటే స్పైసీ రావాలి. ఎందుకంటే లెగ్గుకున్న ఏమంటారు
పంక, జట్టు, జిగుడు ఇవి రెక్కలకి లెగ్గులకి వస్తాయి. చెస్ట్ సాఫ్ట్ అన్నమాట. నేను మిమ్మల్ని ఎందుకు చెప్పాను తెలుసా డాక్టర్? ఆ 400 గ్రాములది మేడం గారికి చెప్పాను అన్నప్పుడు ఫోటో తీసుకొని వెళ్ళిపో. ఇప్పుడు నేను ఇచ్చే చికెన్ నువ్వు రేట్ చెప్పేసావు, ఆ రేట్ చెప్పినప్పుడు నిన్ను అనుమానిస్తారు, ఏంటి ఇంత తీసుకున్నాడు ఇంత అని చెప్పాడని. ఏమంటావు? వాళ్ళు వచ్చినప్పుడు ఎంత వేస్టేజ్ పోయినా పర్వాలే, అని నువ్వు పోయినప్పుడు అనుమానిస్తారు, కరెక్ట్ అంత చికెన్ రాలేదనుకో, ఏమైనా తీసుకున్నాడు అది ఇది అని. డాక్టర్ ఏమైనా మందులు ఉన్నాయి డాక్టర్? ఈ కంగారు నాకు ఎక్కువ, కంగారు ఆతృత ఇట్లాంటివి ఎక్కువ. అది మనిషి వ్యక్తిత్వం అలాంటిదా లేకపోతే ఎట్లా? ఎక్కువ ఏదాన్ని కూడా అలా వినలేను. ఎవరైనా చెప్తుంటే మంచి చెప్పినా ఏ చెడు చెప్పినా ఏదైనా వినలేను. ఆతృత, స్పీడ్ ఎక్కువ, ఓపిక లేదు. ఈ పనిలో తప్ప ఓపిక ఇంకా మిగతా ఏదుండదు డాక్టర్. ఎందుకు అలా ఏర్పడిపోయింది మైండ్? దీనికి ఏమైనా చికిత్స, మానసిక చికిత్స ఏమైనా ఉందా? ఇది టెన్షన్ పడిపోతుంది ఊరికే. ఇప్పుడు కూడా ఏదైనా షూట్ చేస్తున్నాను అనుకో, ఒకటి మాట్లాడపోయి ఎక్కడికో వెళ్ళిపోతా. ఓకే డాక్టర్. ఏమంటా డాక్టర్? అది నా ఐడి అంతేనంటవా? ఐడెంటిఫై మనము ఒకరికి బాధ పెట్టనంత వరకు, అంటే నేను ఓసారి సడన్గా ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడుతుంటా, ఏమనుకోదండి. ఎందుకంటే నాకు మైండ్ ఫ్రీగా ఆలోచిస్తాను. అంటే చిన్నపిల్లవాడి మనస్తత్వం నాకు. నాలో పెద్ద మనిషి లక్షణాలు రావట్లే. అందుకోసం అడుగుతున్నా డాక్టర్, పెద్ద మనిషి లక్షణాలు ఇలాంటివి నేర్చుకోవాలని కొన్ని ఏమైనా ఉంటాయా? నేర్చుకోవచ్చా? లేకపోతే నా వ్యక్తిత్వం ఇంతేనా? నేర్చుకున్నా రావా? చాలామంది క్వాలిటీగా, కొంతమంది వాచ్మెన్కి ఎవరికైనా చెప్పింది అనుకో, నీట్గా కావాలి వస్తువు, వాళ్ళ వేస్టేజ్ పోకూడదు. 50 గ్రాములు అయిందండి, తక్కువ వచ్చిందండి అని ఫోన్ చేస్తారు. నా నెంబర్ ఇచ్చి పంపిస్తాను వాచ్మెన్. అమ్మాయి ఇలా పోతుంది, ఒకవేళ కావాలంటే ఇలా తినండి, ఇంత వేయించుకోండి, వాళ్ళ తప్పేం ఉండదు, వాళ్ళు తినేది కాదు అది ఇది అని చెప్తాను. ఎందుకంటే పాపం వాళ్ళని అనుమానిస్తారు. మాకేమొస్తుంది డాక్టర్? ఇట్లా ఈ వేస్టేజ్ బోన్స్ ఇవన్నీ ఇట్లా తీసేస్తే మాకేమైనా వస్తాయి? మీరు నీట్గా తినాలనే కదా ఇస్తాను. ఓసారి కొంతమంది కస్టమర్స్ పంచాయతీ పెట్టుకుంటారు. అందుకోసం ఈ విఐపి కోటాను ఏర్పాటు చేసింది. ఈ బాధలు తట్టుకోలే మంచిగా తినాలని వస్తారు, ఏదైనా ముక్కపోతే దాన్ని ఆడతారు. అట్లా
అన్నీ విఐపిని పెట్టేసి ఆ ఫీలింగ్తో ఉన్నాను. అది తింటారుగా. ఏం డాక్టర్ టిఫిన్ తిన్నారా? బయట తింటారా లేకపోతే ఇంట్లో అని చేసి తింటారు? నేను టిఫిన్ తినలేదు. ఇంట్లో చేసారని చెప్పి ఎట్ అవుతుంది చూడు, 10:30 అవుతుంది. చూడండి, ఈ స్పైసీగా అయితే ఓన్లీ లెగ్స్ వింగ్స్ ఇలానే తీసుకోండి. ఎందుకంటే డాక్టర్స్ వాళ్ళు ఎప్పుడు స్పైసీగానే తింటాడా సారు. మీకు హెల్త్ పరంగా ఈ దృష్టి అయితే చెస్ట్ స్పైసీగా కావాలి అనుకొని ఏదైనా తీసుకెళ్ళాలంటే మీకు గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఎప్పుడు వచ్చినప్పుడు కానీ టేస్ట్ ఉండాలంటే ఈ ముక్కలే లెగ్స్ వింగ్స్ చాలా బాగుంటాయి. దాంతో అక్కడక్కడ మీరు నెక్స్ట్ వేసుకున్న పర్లేదు. ఇది నార్మల్ చికెనే, విఐపి కటింగ్ అన్నమాట. ఇది వేస్టేజ్ కూడా దాదాపు ఒక 150-200 గ్రాములు దాకా పోతుంది. అందుకోసం ఇందాక మా డాక్టర్కి అదే అనమాట, వాళ్ళని నేను అనుమానించకుండా అదే చెప్తాను. డాక్టర్, హౌ మచ్ టెలింగ్? 950. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ మీకు ఆన్లైన్ పే చేస్తాను, లేకపోతే ఒక 50 ఉంటాయి ఇవాళ ప్లీజ్ ఆన్లైన్ చేయండి. థ్యాంక్ యూ. అదే చెప్పాను కదా, స్పైసీ చికెన్ తినాలంటే లెగ్స్ వింగ్స్ నెక్స్ బోన్స్ లాంటివి అయితేనే మీకు స్పైసీగా ఉంటాయి. గ్రేవీ కా నుంచి ఫ్రై వరకు చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు హెల్త్ పరంగా ఇలాంటి పరంగా కావాలంటే చెస్ట్ తినండి. హెల్త్ ఏంటంటే ఫ్యాట్ ₹50 received on phone pay. రైట్, ఇలా చేయండి. ఎక్కువ మరి సూటి పెట్టకుండా పెట్టేస్తాను, ఎందుకంటే మాట్లాడుతూనే పోతానే ఉంటాను నేను. ఓకేనా? మీరు ఇలా తినండి. స్పైసీ చికెన్ కావాలంటే లెగ్స్ వింగ్స్ నెక్స్ ఇలాంటి బోన్స్ లాంటి పీసులు తీసుకోండి. అవి కూడా నీట్గా కట్ చేయమని చెప్పండి. బోన్స్ లాంటి పీస్కి ఏంటంటే జిగుడు జుట్టు ఇట్లా ఉంటాయి, పక్క పక్క ఇలా ఉంటాయి, నీట్గా తీసేయమని చెప్పండి. మీరు తినేటప్పుడు 100-200 గ్రాములు పోయిన పక్కల మంచిగా వస్తుంది. ఆ దానిలోకి ఎక్కువ ఉంటుంది, వేస్టేజ్ చాలా పోతుంది. అలా నీట్గా తీసుకెళ్ళండి, తీయమని చెప్పండి షాప్ వాళ్ళకి. ఓకేనా? రైట్, బాయ్.